ముందున్న మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు ప్రశాంత్. పీజీ సెకండ్ ఇయర్ ఈ సంవత్సరమే కంప్లీట్ చేసుకున్నాను. బహుశా ఇదే నాకు చివరి వేదిక కావచ్చు. యాజ్ ఏ స్టూడెంట్గా, పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా, ఇక్కడ పీజీ స్టూడెంట్గా జాషువా గారు మంచి కవి మాత్రమే కాదు, మంచి చమత్కారి కూడా. అలాగే ఒక విమర్శను అంతే మంచిగా తీసుకొని దాన్ని రివర్స్ విమర్శ చేయడంలో కూడా ఆయన మంచి చమత్కారి. అది ఏ విధంగా అంటే, ఒక సందర్భంలో కొంతమంది విలేకర్స్ విశ్వనాథ సత్యనారాయణ గారిని అడుగుతారు, మీకు జాషువా గారికి ఒకే వేదిక మీద సన్మానం జరుగుతుంది కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని అడుగుతారు. అడిగితే గుర్రానికి గాడిదకు పోలిక ఏంటని విశ్వనాథ సత్యనారాయణ గారు విలేకరులకు సమాధానం ఇస్తారు. అదే క్వశ్చన్ జాషువా గారిని కూడా అడుగుతారు అదే విలేకర్స్. అడిగినప్పుడు నేనైతే గుర్రాన్ని, మరి గాడిద ఎవరో నాకే తెలియదని జాషువా గారు చెప్పారు. ఒకే వర్గం మాత్రమే రాయగలిగిన సంస్కృత పద్యాలను, లేకపోతే పద్యాన్ని ఒకే వర్గం, ఆ వర్గంతోటే గండపెండేరం దొడిగించుకున్న కవి, మహాకవి గుర్రం జాషువా గారు. అధ్యక్షుల వారు చెప్పినట్టు పద్యాన్ని కేవలం చదవగలుగుతా, పాడలేను. మా కాసిం సార్ చాలాసార్లు మాకు పద్యాలు కంఠస్థం చేయించలే, కానీ నేను మాత్రం పాడకుండా తప్పించుకునేవాడిని. ఫస్ట్ టైం ఇక్కడ పాడదాం అనుకున్నా కానీ చదవగలుగుతా. పామునకు పాలు, చీమకు పంచదార, మేపుకొనుచున్న కర్మభూమిని జనించు, ప్రాక్తనంబైన ధర్మదేవత కూడా ఉలికి పడు జబ్బు గలదు వీడున్న చోట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.